హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను సెయింట్ మేరీస్ సైరో మలబార్ ఫోరెన్ చర్చ్ అని కేరళలో ఉన్న చాలకుడికి చర్చికి వచ్చేసాను. సో చూసాను కదా నా బ్యాక్ సైడ్ చర్చ్. మీకు దీని హిస్టరీ కూడా చెప్పేస్తాను. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ మీకు ఈ పోస్టర్లో చర్చ్ టైమింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. మాస్ది ఫ్రంట్ సైడ్ చర్చ్ వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. మొత్తం స్టోరీ కూడా చెప్తాను, వినండి. యేసు క్రీస్తు 12 మంది అపోస్తులైన ఒకరు సెయింట్ థామస్ గారు యేసును మరణించిన కొద్ది కాలానికి భారతదేశంలో అడుగు పెట్టిన సమయం నుండి చాలకుడిలో క్రైస్తవ విశ్వాసం మొదలైందని చెబుతారు. థామస్ గారు మతం మార్చుకొని చాలకుడిలో మొదట సమాజం పారిష్ను స్థాపించి 600 ఏడీలో వారి మొదటి చర్చ్ను కట్టించారు అంట. సో చర్చ్ స్టోరీ కూడా విన్నారు కదా మొత్తము. ఇప్పుడు చర్చ్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఒకసారి. టూ డేస్ బ్యాక్ అయితే మనకి ఫీస్ట్ జరిగింది సెబాస్టియన్ గారిది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ స్వరూపం కూడా పెట్టినారు, చూపిస్తాను ఒకసారి దగ్గర వెళ్ళి. మీకు కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే బోర్డు మొత్తం డెకరేషన్ చేసి అందులో సెబాస్టియన్ గారిది అయితే పెట్టారు స్వరూపం, చూడండి ఒకసారి. ఒకసారి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూడండి. మనకైతే 2 డేస్ బ్యాక్ అయితే ఫీస్ట్ జరిగింది, అందుకు అంతా డెకరేషన్ చేశారు మొత్తం చర్చ్ అంతా. ఒకసారి దగ్గర వెళ్ళి కూడా చూపిస్తాను లూర్ది మాతకి, చూడండి. మనకి ఇక్కడ చాలా గుడిలో హెలికాప్టర్ రైడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, కావాలంటే వెళ్ళండి. మీకు కావాలంటే బ్లాగ్ కూడా చేస్తాను, హెలికాప్టర్ ఎలా ఎక్కాలనేది కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకి హోలీ ల్యాండ్. ఈరోజు అయితే క్లోజ్ చేశారు, లేకుంటే చూపించేవాడిని లోపల కూడా. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను మొత్తము.
ఇప్పుడు మీకు చర్చ్ లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మాస్ జరుగుతుంది మనకి ఈవినింగ్ కదా, మాస్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా జరుగుతుంది ఇక్కడ. ഞങ്ങളുടെ കർത്താവായ ദൈവമേ, സകല മനുഷ്യരെയും പ്രകാശിപ്പിക്കുന്ന സത്യമെളിച്ചമായി അങ്ങയുടെ പ്രിയപുത്രനെ ലോകത്തിലേക്ക് അയച്ചിട്ട് ഞങ്ങൾ അങ്ങയെ സ്തുതിക്കുന്നു. ഞങ്ങളുടെ രക്ഷകനും നാഥനുമായ യേശുമിശിഹ പരമേൽപ്പിച്ച ഈ ദിവ്യരഹസ്യങ്ങൾ യഥായോഗ്യം പരികർമ്മം ചെയ്യുവാൻ ബലഹീനരായ ഞങ്ങളെ ശക്തരാക്കണമേ. സകലത്തിന്റെയും നാഥായ നീക്കും ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ కూడా చూపిస్తాను చర్చిలోకి ఎలా ఉంటుందో లోపల. చర్చ్ లోపల చూసినారా, చాలా పెద్దగా ఉంది ఇది హాల్ కూడా మనకి, ప్రేయర్ హాల్. രക്ഷിക്കുന്നവനും ശിവനെ നിത്യം പരിപാലിക്കുന്നവനുമാകുന്നു. ഞങ്ങളെപ്പോഴും നിനക്ക് സ്തുതിയും കൃതജ്ഞതയും ആരാധനയും സമർപ്പിക്കുവാൻ കടപ്പെട്ടവരാകുന്നു. സകലത്തിന്റെയും നാഥായ നീക്കും మనకి ఇటు రైట్ సైడ్లో చూసినారు కదా, ఇది కూడా చర్చ్. ఒకసారి లోపల వెళ్ళి కూడా చూపిస్తాను, ఇది కూడా మీకు చూడండి. లోపల చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో లోపల వ్యూ కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ లోపల. ఇది వచ్చేసి మనకి సైలెంట్ రూమ్ అండి. లోపల మనకి ఇక్కడ చైర్స్ కూడా వేశారు బైబిల్ చదువుకోవడానికి. సో మీకు కూడా ఏమన్నా విన్నపాలు ఉంటే ప్రేయర్ చేసుకోవండి మీరు కూడా. ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. సో ఈరోజు చర్చ్ వీడియో అయితే చూశారు కదా, మొత్తం సెయింట్ మేరీస్ సైరో మలబార్ ఫారెన్ చర్చ్ అండి ఇది. సో ఇలాంటి కొత్త చర్చిలు కావాలంటే మన ఛానల్కి ఫాలో చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.